ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు, అలాగే మీ అభిప్రాయాల్ని పోస్ట్ చేస్తున్నారు. ఇంకా ప్రధానంగా ఈ వీడియోల్ని, ఈ కంటెంట్ని మీ బంధుమిత్రులతో, మీ శ్రేయభిలాషులతో, మీ స్నేహితులతో, ఇలాగా మీ సర్కిల్స్ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇక ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, ఎంతోమందిని వేధించే సమస్య. ఇదే మూర్ఛవ్యాధి. ఈ మూర్ఛవ్యాధికి సంబంధించి ఆయుర్వేద చికిత్సా వ్యూహం, అలాగే దీనికి సంబంధించిన గృహ చికిత్సలు, ఇంకా జాగ్రత్తలు, అసలు ఈ మూర్ఛవ్యాధి అంటే ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని మనం ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. మూర్ఛ ఏమిటిది? దీన్ని ఆయుర్వేదంలో అపస్మారం అంటారు. అంటే స్మరణశక్తి పోతుంది కాబట్టి, మూర్ఛ నుంచి బయటకు వచ్చిన తర్వాత జ్ఞాపకం ఉండదు కాబట్టి దీన్ని అపస్మారం అనేటువంటి పేరుతో పిలుస్తారు. దీన్ని మెడికల్ టర్మ్స్లో ఎపిలెప్సీ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఆయుర్వేదం ఏం చెప్తుందంటే, మనోవ్యాకులత అంటే ఏదన్నా ఒక డిప్రెషన్, స్ట్రెస్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, లేదా శోకం అంటే ఒక రకమైనటువంటి బాధాకరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయనుకోండి, ఇలాంటి కారణాలతో అప్పుడు మనకి బయోరెగ్యులేటింగ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. వాతం, పిత్తం, కఫం అనేది. ఇలాంటి ఈ బయోరెగ్యులేటింగ్ ప్రిన్సిపల్స్లో ప్రధానంగా వాతం ఇలాంటి దోషాలు ప్రకోపిస్తాయి. ప్రకోపించేసి ఈ స్మృతిని పోగొడతాయి. దీంతో ఈ మూర్ఛవ్యాధి వస్తుంది అని ఆయుర్వేదం చెప్తుంది. ఈ మూర్ఛవ్యాధి ఉన్నప్పుడు చీకటిలో ప్రవేశించినట్టు ఉంటుంది, అంటే తమస్సు ఆవరించినట్టు ఉంటుంది. అలాగే భయోత్పాతంగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ చేష్ట అనేది అంటే వికృతంగా ఈ కళ్ళు తిప్పుతూ, అలాగే కాళ్ళు చేతులు కొట్టుకుంటూ, ఇలాగా ఒక రకమైనటువంటి పర్టికులర్ సిచ్యువేషన్లో ఈ స్మృతిని కోల్పోతారు. అంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్ అంతా కూడా జ్ఞాపకం ఉండదు. ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు ఇవి. వీటిలలో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఆయుర్వేదాన్ని బట్టి. ఒకటి వాత అపస్మారం. ఈ వాత అపస్మార లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ఈ గుండెలో ఒక విధమైనటువంటి గుబులు ఉంటుంది, అలాగే ఏది తోచనట్టు ఉంటుంది, ఇంకా చెమటలు పడుతూ ఉంటాయి. అలాగే మూర్ఛ వచ్చే ముందు ఉండేటువంటి లక్షణాలు అంటే ఏమిటి? వణకటం, అలాగే పండ్లు కొరకటం, అలాగే నోటి నుంచి జొల్లు అంటే నొరగా వస్తూ ఉండటం, అలాగే బాగా వేగంగా గాలి పీలుస్తూ ఉండటం, ఇంకా ఈ దృశ్య వస్తువులు ఉంటాయి కదా, ఎర్రగా కనిపిస్తూ ఉండటం లేదా నల్లగా కనిపిస్తూ ఉండటం, ఇలాంటివి ఈ వాత అపస్మార లక్షణాలు. ఇక పిత్త అపస్మార లక్షణాలు ఇవి ఎలా ఉంటాయి అంటే, ఈ నోటి నుంచి పసుపు రంగు నురుగు వస్తూ ఉంటుంది, ఇంకా శరీరం, అలాగే ముఖం, అలాగే కళ్ళు ఇవన్నీ కూడా పచ్చగా ఉంటాయి. అలాగే ఈ దృశ్య వస్తువులు ఉంటాయి కదా, ఇవి ఎర్రగా కానీ పచ్చగా కానీ కనిపిస్తూ ఉంటాయి. అలాగే బాగా దూప అంటే దప్పిక వేస్తూ ఉంటుంది. ఇంకా లోకం అంతా కూడా ఈ ఒక అగ్నితోటి వ్యాపించబడినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇవి పిత్త అపస్మార లక్షణాలు. ఇక కఫ అపస్మార లక్షణాలు ఇవి ఎలా ఉంటాయంటే, నోటి నుంచి తెల్లటి నురుగు వస్తూ ఉంటుంది, ఇంకా ఈ శరీరం ఏమో బరువుగా ఉంటుంది, ఇంకా కళ్ళు ఏమో తెల్లగా కనిపిస్తాయి. అన్నిటికి మించి ఈ మూర్ఛ నుంచి అంటే ఫిట్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా కాలానికి ఈ తెలివి అనేది వస్తుంది. ఇవి శ్లేష్మ అపస్మార లక్షణాలు. వాత అపస్మారం అనుకోండి 12 రోజులకు ఒకసారి వచ్చే అవకాశం ఉంటుంది. పిత్త అపస్మారం అనుకోండి 15 రోజులకు ఒకసారి వస్తుంది. ఇంకా శ్లేష్మ అపస్మారం అనుకోండి నెలకు ఒకసారి వస్తుంది. కొన్ని సందర్భాల్లో మిక్స్డ్ పిక్చర్ ఉంటుంది. ఇలాగ ఈ దోష ప్రభావాన్ని బట్టి ఈ పరిమిత కాలానికి ముందు కూడా ఈ వ్యాధి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సరే, మరి అసలు ఈ సమస్య అనేది ఎందుకు వస్తుంది? ఫిట్స్ అంటే చాలా వరకు ఫిట్స్కి ప్రకృతి కారణం. అంటే ఫలానా వ్యాధి అనేది ఒక కారణం కింద ఉండదు, కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఇతర వ్యాధులకి ఈ ఫిట్స్ ఒక అనుబంధ లక్షణం కింద ఉండే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మెదడు లోపల ఏమన్నా కణుతులో పెరిగాయనుకోండి, ఫిట్స్ రావచ్చు. లేదా రక్తనాళాలు చిట్లి రక్తస్రావం అయిందనుకోండి, అప్పుడు ఫిట్స్ రావచ్చు. లేదు తలకి ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి, అప్పుడు కూడా ఫిట్స్ రావచ్చు. అలాగే మెదడు వాపు వ్యాధి, వీటిలలో కూడా ఫిట్స్ ఉంటుంది. ఇంకా సిఫిలిస్లు కూడా ఈ ఫిట్స్ రావచ్చు తర్వాత కాలంలో. అలాగే చాలా సందర్భాలలో అనువంశికంగా ఈ ఫిట్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ మద్యపానం, దీనికి బానిసిన వాళ్ళలో కూడా ఈ ఫిట్స్ వస్తాయి. అలాగే లెడ్, ఆర్సనిక్ ఇలాంటి వాటి వల్ల అంటే వీటి పాయిజనింగ్ వల్ల కూడా ఫిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి ఫిట్స్ ఎందుకు అగ్రవేట్ అవుతాయి అంటే, ప్రకోపకర అంశాలు ఏమిటి, ప్రోద్బలకర అంశాలు ఏమిటి, ఇది కూడా తెలుసుకోవాలి. ఒకవేళ నొప్పి ఉందనుకోండి, ఫిట్స్ ఒకవేళ మీకు ఉంటే అవి ట్రిగర్ అవుతాయి.
అలాగే మానసికంగా ఆందోళన పడ్డారనుకోండి, ఒకవేళ మీకు ఫిట్స్ సమస్య ఉంటే ఆ ఫిట్స్ ట్రిగర్ అవుతాయి. అలాగే ఎక్కువ స్థాయిలో పెద్ద శబ్దాలు విన్నారనుకోండి, ఫిట్స్ రావచ్చు. అలాగే రణగుణధ్వనులు విన్నారనుకోండి, పెద్ద పెద్ద సంగీతం, అప్పుడు కూడా ఫిట్స్ రావచ్చు. అలాగే మిరుమిట్లు కలిపేటటువంటి ఈ కాంతులను చూశారనుకోండి, లేదా టీవీ చూశారనుకోండి, డార్జిలింగ్ అడ్వర్టైజ్మెంట్స్, అప్పుడు ఫిట్స్ రావచ్చు. ఉపవాసం ఉన్నా కానీ ఫిట్స్ ట్రిగర్ అవుతాయి. అలాగే ఎక్కువగా అలసిపోయినప్పుడు కూడా ఫిట్స్ వస్తాయి. అందుకే చాలామందికి ఎగ్జామ్స్ టైంలో ఫిట్స్ వస్తూ ఉంటాయి. ఇంకా మహిళల్లో అయితే బయటికి ముందు కూడా ఫిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటాయి. ఇలాగా ఇవన్నీ కూడా మూర్ఛ వ్యాధికి ప్రకోపించేటువంటి కారణాల కింద ఉంటాయి. ఇక్కడ ఆ వ్యాధిగ్రస్తుడు తను చేస్తున్న పని అకస్మాత్తుగా ఆపేసేసి పలకరించిన మాట్లాడకుండా ఉంటాడు. అలాగే కాళ్ళు చేతులు కొట్టుకొని నాలుగు కొరుక్కొని కనిపిస్తూ ఉంటాడు. ఈ మూర్ఛ అంటే ఈ ఫిట్స్కి ముందు రోగికి ఒక రకమైనటువంటి సూచన తెలుస్తుంది. దీన్నే ఆరా అంటారు. ఈ ఆరా కనిపించిన తర్వాత కొద్ది క్షణాల్లోనే అసలైనటువంటి ఫిట్స్ వస్తాయి. అంటే ఎట్లా వస్తాయంటే, వ్యాధిగ్రస్తుడు ఒక పెద్ద పులికేక పెడతాడు, కుప్పగా కింద పడిపోతాడు, ఇంకా అన్కంట్రోలబుల్గా. అలాగే కొన్ని సందర్భాల్లో తెలియకుండా మల విసర్జన కూడా చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. హిస్టీరియా అనే ఒక కండిషన్ ఉంది. దీన్ని కూడా ఫిట్స్ అనే అంటారు. ఈ హిస్టీరియా, మూర్ఛ, అలాగే ఫిట్స్ నిజానికి ఒకే రకంగా కనిపిస్తాయి. అయితే ఈ రెండు వ్యాధులకి తేడా ఉంటుంది. ఉదాహరణకు హిస్టీరియా అనుకోండి, ఆ హిస్టీరియాలో నిట్టూర్పులు వినిపిస్తూ ఉంటారు, అలాగే నవ్వుతూ ఉంటారు, అలాగే ఏడ్పులు ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. మామూలుగా మనకి పూనకం వచ్చిన వాళ్ళు ఎలా చేస్తారో అలా చేస్తారు హిస్టీరియాలో. ఇలాంటి సందర్భాల్లో హిస్టీరియా ఉన్నప్పుడు ఫిట్ అనేది చాలాసేపు కంటిన్యూ అవుతుంది. అలాగే చుట్టుపక్కల వాళ్ళు చూస్తున్నారనుకోండి, ఇంకా ఎక్కువ కాలం పాటు కొనసాగుతుంది ఈ హిస్టీరికల్ ఫిట్స్ అనేవి. సాధారణంగా ఈ స్మరణ శక్తి తెలుస్తూనే ఉంటుంది. అంటే ఈ స్మరణం అంటే అపస్మరణం అనేది ఉండదు. అలాగే ఈ హిస్టీరియా రాత్రిపూట రాదు, కానీ ఫిట్స్ రాత్రిపూట వస్తాయి. అలాగే హిస్టీరియాలో రోగికి ఏ రకమైనటువంటి దెబ్బలు తగలవు. అలాగే హిస్టీరియాలో ప్రధానంగా కాళ్ళు చేతులు కదులుస్తూ ఉంటారు. పైగా ఈ ఫిట్ తర్వాత అంటే హిస్టీరికల్ ఫిట్స్ తర్వాత వెంటనే సామాన్య స్థితికి వచ్చేస్తారు. మేల్కొని వెంటనే వచ్చేసేసి వెంటనే ఏం జరగనట్టుగా వెళ్ళిపోతారు. పైగా హిస్టీరికల్ ఫిట్స్లో నోటి నుంచి నురగ రాదు. అలాగే హిస్టీరికల్ ఫిట్స్ మహిళల్లో ఎక్కువ వస్తాయి. ఇది హిస్టీరియా. మరి మూర్ఛ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఇవేమీ ఉండవు. పైగా ఈ మూర్ఛ వ్యాధి ఉన్నప్పుడు ఈ ఫిట్ అనేది కొద్ది క్షణాలు మాత్రమే ఉంటుంది. అలాగే ఆ తర్వాత మగత ఉంటుంది. అడిగి మించి రాత్రిపూట సాధారణంగా ఈ ఫిట్స్ వస్తూ ఉంటాయి, ఒరిజినల్ ఫిట్స్ అయితే. అలాగే పళ్ళు నూరుతుంటారు, అలాగే నోరు కొరుక్కుంటారు, నాలుక తెగుతుంది, ఇంకా ఈ కాళ్ళు చేతులు బిగుసిపోయి కొట్టుకుంటూ ఉంటారు. ఇవి ఈ మూర్ఛలలో ముఖ్య లక్షణాలు. పైగా మూర్ఛ నుంచి కోలుకున్న తర్వాత నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తారు. వెంటనే అలాగే లేచేసి నడుచుకుంటూ వెళ్ళిపోరు. పైగా మూర్ఛలలో ప్రధానంగా నోట నురగ వస్తుంది. హిస్టీరియాలో అలా రాదు. ఈ మూర్ఛలు అనేవి ఈ స్త్రీ పురుషులు ఇద్దరిలో ఒకే రకంగా వస్తాయి. అయితే హిస్టీరియా ఎక్కువగా మహిళల్లో వస్తుంది. ఇది రెండింటికి తేడాలు. మరి ఇలాంటి ఈ మూర్ఛల్ని ఎలా తగ్గించుకోవాలి అంటే మీ ఇంట్లో మీరే తయారు చేసుకోగలిగే చికిత్సలు ఏమిటి, ఇది తెలుసుకుందాం. మొదటి చికిత్స సరస్వతి ఆకు. దీన్ని దంచి రసం తీయండి. ఈ రసాన్ని 14 నుంచి 28 మిల్లీలీటర్లు అంటే 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్లు తాగాలి. 4 నుంచి 6 గ్రాములు తేనెతో కలిపి తీసుకోవాలి. అంటే దాదాపుగా 1 టీ స్పూన్ తేనెతో కలిపేసేసి తీసుకోవాలి. ఇలా ఒక రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం తీసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తుంటే ఈ ఫిట్స్లో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. సరస్వతి ఆకు రసాన్ని 14 నుంచి 28 మిల్లీలీటర్ల మోతాదుగా 1 టీ స్పూన్ తేనె కలిపేసేసి ఉదయం సాయంత్రం 2 సార్లు కూడా తీసుకుంటూ ఉండాలి. ఇలాంటిదే మరొక చక్కటి చికిత్స ఫిట్స్కి పిల్లి పేచర గడ్డలు, శతావరి అంటారు. దీన్ని ఒక 12 గ్రాముల మోతాదుగా తీసుకొని 100 నుంచి 250 మిల్లీలీటర్ల పాలకు కలపాలి. అంటే దాదాపుగా ఒక పెద్ద గ్లాసు పాలకి కలిపి ఈ శతావరి చూర్ణాన్ని లోపలికి తాగేయాలి. రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం. ఇలాగా రెగ్యులర్గా చేస్తుంటే ఫిట్స్లో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. పిల్లి పేచర అంటే ఈ శతావరి చూర్ణాన్ని 12 గ్రాములు అంటే దాదాపు 2 టీ స్పూన్లు ఒక పెద్ద గ్లాసు పాలకు కలిపేసేసి తాగేయండి. ఇలా ఉదయం ఒకసారి చేయండి, సాయంత్రం ఒకసారి చేయండి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక మరొక బ్రహ్మాస్త్రం ఏమిటి ఫిట్స్లో అంటే వచకం, వచ అంటారు సాంస్క్రిట్లో. వసబోసిన పెట్లాగా మాట్లాడతాడని మీరు విన్నారు కదా. ఇది ప్రధానంగా ఈ బ్రెయిన్ హయ్యర్ సెంటర్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది.
ఈ వసని 1 గ్రాము పొడిని తీసుకోండి. దీన్ని 1 టీ స్పూన్ తేనె కలపండి. 1 గ్రాము వస పొడిని 1 టీ స్పూన్ తేనె కలిపి చప్పరిస్తూ మింగేయండి. ఇలా ఉదయం సాయంత్రం 2 సార్లు చేస్తుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఫిట్స్ కంట్రోల్లోకి వస్తాయి. అయితే ఈ వస మెడిసిన్ తీసుకునేటప్పుడు పాలన్నం మాత్రమే తింటూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక ఇలాంటిదే మరొక చక్కటి చికిత్స. ఫిట్స్ అనేవి ఈ వాత సంబంధ సమస్య కదా, లసున ప్రభంజనానాం శ్రేష్టం ఉంటుంది ఆయుర్వేదం. అంటే ఈ వాత డిజార్డర్స్కి వెల్లుల్లి అనేది చక్కటి మందని. వెల్లుల్లిని 1 గ్రాము దీన్ని మెత్తగా పొడి చేసి పేస్ట్లా చేసుకొని దీన్ని 5 మిల్లీలీటర్లు అంటే దాదాపు 1 టీ స్పూన్ నువ్వుల నూనెకి కలిపేసేసి తాగేయాలి. ఇలా ఉదయం సాయంత్రం 2 సార్లు తీసుకుంటూ ఉండాలి. అంటే వెల్లుల్లి పాయ ఉంటుంది కదా, ఆ మధ్య లోపల ఉండేటువంటి గర్భాలన్నింటినీ మెత్తగా నూరండి. 1 గ్రాము చాలు, అంటే పావు టీ స్పూన్ ఈ వెల్లుల్లి పేస్ట్ని 1 టీ స్పూన్ నువ్వుల నూనె కలపండి. కలిపేసేసి టానిక్ తాగినట్టుగా తాగేయండి. ఉదయం సాయంత్రం 2 సార్లు చేస్తుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇలాంటిదే మరొక అద్భుతమైన ఔషధం అతి మధురం. దీన్ని ఎస్టి మధు అంటారు. దీన్ని 3 నుంచి 6 గ్రాములు అంటే 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు ఈ అతి మధురం పొడిని బూడిద గుమ్మడి రసంతో కలపాలి. దాదాపుగా 1 టేబుల్ స్పూన్ బూడిద గుమ్మడి రసాన్ని కలిపేసేసి తాగేయాలి. ఇలా ఉదయం సాయంత్రం 2 సార్లు తీసుకుంటూ ఉంటే కూడా ఈ ఫిట్స్ కంట్రోల్లోకి వస్తాయి. ఎస్టి మధు అంటే అతి మధురం చూర్ణాన్ని 1 టీ స్పూన్ మోతాదుగా 1 టేబుల్ స్పూన్ బూడిద గుమ్మడి రసాన్ని కలిపేసేసి టానిక్ తాగినట్టుగా తాగేయాలి. రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం. దీంతో ఈ ఫిట్స్ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు, అలాగే ఏకమూలిక ఔషధాలు. అయితే ఒకసారి ఈ చికిత్సల స్థాయిని మించి సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీ నాడిని చూసి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతో ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు బ్రాహ్మీ వడ్డీ అనే మందుని 1 నుంచి 2 మాత్రలు రోజుకి 2 సార్లు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అలాగే స్మృతి సాగర్ రసం, దీన్ని 1 నుంచి 2 మాత్రలు రోజుకి 2 సార్లు ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని సందర్భాలలో బాగా స్టేటస్ ఎపిలెప్టికస్ అంటారు. ఇలాంటి సందర్భాల్లో పంచగవ్య ఘృతం అనే ఔషధాన్ని 3 నుంచి 6 గ్రాములు రోజుకి 2 సార్లు ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అలాగే బలహీనంగా ఉన్న సందర్భాల్లో అశ్వగంధారిష్టం 14 నుంచి 28 మిల్లీలీటర్ మోతాదుగా సమంగా నీళ్లు కలిపి రోజుకి 2 సార్లు ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అలాగే సరస్వతారిష్టం అనేది కూడా బాగా పనిచేస్తుంది. 14 నుంచి 28 మిల్లీలీటర్లు మోతాదుగా సమంగా నీళ్లు కలిపి రోజుకి 2 సార్లు ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో వచా మిశ్రణం అంటే వస 1 భాగం, చెంగల్వ కోస్టు 2 భాగాలు, కుర్సాని వాము 3 భాగాలు కలిపి దీన్ని 1.5 గ్రాములు అంటే దాదాపుగా 1 పావు టీ స్పూన్ మోతాదుగా దీన్ని 1 టీ స్పూన్ తేనెతో కలిపేసి తీసుకోమని సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇలాగా ఈ డ్రగ్స్తో పాటు పథ్యాపథ్యాలు కూడా ముఖ్యం. ఆవు నెయ్యి, పెసలు, గోధుమలు, పాలు, పొట్లకాయ, దానిమ్మ, మునగ, టెంకాయ, ద్రాక్ష ఇవన్నీ ఈ మూర్ఛ వ్యాధిలో హితకరంగా ఉంటాయి. అయితే అహితాలు ఏమిటి అంటే చేపలు, మద్యం, ఆకుకూరలు, దొండకాయ, మినుములు, కందులు, అలాగే అతిగా నిద్రపోవటం, ఆకలి, వీటిని నిరోధించుకోవటం ఇవన్నీ కూడా అహితాలు. కాబట్టి వీటి నుంచి దూరంగా ఉండాలి. ఇలాగా ఈ ఫిట్స్ని మీరు చక్కని ఔషధాలతో అలాగే ఈ గృహ చికిత్సలతో జాగ్రత్తలతో కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.